పల్లేటి జంగమ్మ యాదే అనే మేము అప్పారటిపల్లి గ్రామ పంచాయతీ మాడుగుల మండలం కల్వాకుర్తి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అప్పారటిపల్లి గ్రామ పంచాయతీలో దాదాపు 99% కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలనే అభివృద్ధి గురించి ఎన్నో రకరకాలుగా తీసుకొని ఇప్పుడు కూడా ఇన్స్ట్రుమెంట్లు వేసి ఎమ్మెల్యే సాబ్కి ఇవ్వడం కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే మాకు హామీ ఇవ్వడం కానీ, ఎంపీ కూడా మొన్న వచ్చి మీకు ఏం కావాలని చెప్పి మొన్న గెలిచిన తర్వాత వచ్చి కూడా మాకు హామీ ఇచ్చిపోవడం జరిగింది. రేపు వచ్చే ఎలక్షన్లలో కూడా భారీ మెజార్టీతోటి అప్పారటిపల్లి గ్రామ పంచాయతీలో భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ని ఏ క్యాస్ట్కి వచ్చినా, బీసీకి వచ్చినా, ఓసీకి వచ్చినా, తర్వాత ఎస్సీకి వచ్చినా భారీ మెజార్టీతోటి అప్పారటిపల్లి గ్రామ పంచాయతీలో గెలిపించుకొని మేము మళ్ళీ పార్టీకి మళ్ళీ మేము సర్పంచ్ని అప్పచెప్తామని చెప్పి మా యొక్క నిర్ణయం. సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సర్పంచ్గా మీరు ఈ గ్రామానికి ఎలాంటి సేవలు అందించారు సార్? ఈ గ్రామానికి సీసీ రోడ్లు కానీ, పింఛన్లు కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు లేని వారు రేషన్ కార్డులు కానీ చాలా వరకు అభివృద్ధి చేసాం సార్. ఇక్కడ చాలా వరకు ఇంతంత కాదు, 99% అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యక్రమం చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. అప్పుడు ఆ టైంలో కూడా మేము సర్పంచ్గా ఉన్నప్పుడు మాకు ఎమ్మెల్యే సాబు వంశేందర్ రెడ్డి గారు ఉన్నారు. మాకు ఆ టైంలో కూడా పనులు ఇచ్చిన చాలా వరకు చేసిండు. ఆ టైంలో కూడా బాగా పనులు చేసినాం. అప్పటిపల్లి సీసీ రోడ్ కూడా అదే టైంలో మొత్తం కంప్లీట్ చేసేసినాం. ఆ టైంలో ఇప్పటి వరకు కూడా పనులు అనేది ఇంకా కొంచెం ఉన్నాయి సార్. చాలా వరకు చేసాం, ఇంకా కొన్ని ఉన్నాయి సార్. అప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ ఉన్నది, మీరేం ప్రతిపక్షంలో ఉన్నారు. ఎలా సాధ్యమైంది నిధులకి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా సాధ్యపడింది సార్? అప్పుడు ఆ రోజు ఎమ్మెల్యే సాబ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు కాబట్టి మేము ఎమ్మెల్యే సార్ నిధులకు వెళ్ళి తీసుకొని ఇక్కడ కార్యక్రమాలను ప్రతి ఒక్కటి కూడా తీసుకొని మేము ఈ ఊరిలో అభివృద్ధి చేయడం జరిగింది సార్. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? అభివృద్ధి చేయకపోవడం వల్లనే ఓడిపోయాడు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ఈ మారుమూల గ్రామాలకి, తండాలకి ఏ విధంగా వెళ్ళినాయి? బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు ఎక్కడ కూడా మాకు జరిగినాయి, కొంతవరకు జరిగినాయి, మొత్తం అయితే కనిపించలేదు, అందలేదు కాబట్టి ఇక్కడ అదేంది మన డబల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి డబల్ బెడ్రూమ్ రాలేదు. 3 ఎకరాల భూమి ఇస్తాను, 3 ఎకరాల భూమి రాలేదు. ఇంకెన్నో చెప్పారు, అవి కూడా రాలేదు ఇక్కడ. దాంతో మొన్న ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగింది సార్. ఇక్కడ ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి అయింది? విడిపోయిన తర్వాత ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్? ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. విడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉన్నది కాబట్టి మాత్రం అభివృద్ధి చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ప్రజలకు ఏ విధంగా వెళ్తున్నాయి? 6 గ్యారంటీలలో ఇప్పటి వరకు పూర్తయినాయి, కొన్ని పూర్తయినాయి సార్. ఇంకా కొన్ని కూడా కంప్లీట్గా ప్రజలకు అంతనే ఉన్నాయి, అందిస్తూనే ఉన్నాం. ఇక్కడ ఊళ్ళో కూడా బాగా ప్రచారం చేసుకుంటాం. ఈ ఊరు కానీ, మండలం కానీ, తాలూకు కానీ మాకు తెలిసిన ప్రతి విషయంలో కూడా మేము ప్రచారం చేసుకుంటూనే ఉన్నాం. ప్రచారంలో ప్రజలకు తీసుకుపోతూనే ఉన్నాం సార్. అంతున్నాయి సార్, ప్రతి ఒక్కరు కూడా అంతున్నాయి సార్. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు సార్. రేషన్ కార్డు లేనప్పుడు మీరు 6 గ్యారంటీలు ప్రవేశపెట్టిన ప్రతిది కూడా దానికి ముడిపెట్టడం ఎంతవరకు కరెక్ట్? రేషన్ కార్డుకు ముడిపెట్టడం, రేషన్ కార్డు లేనప్పుడు ముడిపెట్టడం అది మేము ఏం చెప్తున్నాం సార్ అంటే, రేషన్ కార్డు అనేది వాళ్ళు ఇవ్వలేదు. జనం బాగా ఇబ్బందులు పడ్డారు. మండల ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకున్నారు, మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్నారు, అయినా రేషన్ కార్డులు ఇవ్వలేదు సార్. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే రేషన్ కార్డులకు ఇప్పుడు ఈ మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వం రేపు ఈ నెలలో చేస్తుంది సార్. సార్, ఇక్కడ ప్రజలు అనేది ఏంటంటే రేషన్ కార్డులు మీరు ఇచ్చిన తర్వాత ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తే అందరూ లబ్ధి చేకూరేది కదా అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజల వాయిస్ సార్. దీనికి మీరేం చెప్తారు? అది వాస్తవమే సార్, అది కూడా రేషన్ కార్డు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి జరుగుతుందనే ఆలోచన వాళ్ళకు కూడా. ప్రతి ఒక్కరు కూడా మన గ్యారంటీ ప్రతి ఇంటింటికి పోవాలి కదా సార్. కాబట్టి రేషన్ కార్డు వస్తేనే కూడా మేము కూడా దానికి ఇంకా సంతోషపడి ప్రతి ఒక్కరు కూడా మేము కూడా ఇక్కడ ఊర్లో విలేజ్లో ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని అందియగలుగుతాం సార్. సార్, గత ప్రభుత్వం
గ్రామ పంచాయతీలను తండాలను కూడా ఒక గ్రామ పంచాయతీ చేసి సార్ అట్లా చేయటం ద్వారా ఎంత మేరకు అభివృద్ధి చెందింది తండాలు కూడా? తండాలు అభివృద్ధి అనేది ఇక మేము అప్పుడు మా ఉమ్మడి గ్రామ పంచాయతీ సర్పంచ్న అభివృద్ధి తప్పించి ఇప్పుడు వరకు ఏం అభివృద్ధి జరగలేదు సార్. అంతే బీఆర్ఎస్ పార్టీ అనేది అక్కడ నిధులు ఇవ్వలేకపోయింది. కాబట్టి అభివృద్ధి కాలేదు. సార్ ఇక్కడ ఉచిత బస్సు పైన మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు మంచిదే కదా సార్. ఇప్పుడు జనం బాగా ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు కూడా ఈరోజు ఉచిత బస్సులో ప్రయాణం చేస్తూనే ఉన్నారు, సంతోషంగా వెళ్తున్నారు కదా సార్. సార్ రోడ్డు మార్గాలు లేవు, బస్సుల కొరత ఉంది, ఈ మారుమూల గ్రామాలకు బస్సులు రావట్లేవు, మాకు ఉపయోగం లేదు సార్, బస్సు బదులు వేరేది పెడితే బాగుంటుంది ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు అంటున్నారు సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు సార్, బస్సు ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి హామీ ఇచ్చి గ్యారెంటీలో ఉంది కాబట్టి గ్యారెంటీలలో కంపల్సరీ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు కాబట్టి చేసి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే ప్రకటించారు కదా సార్. దాని విషయంలో మనం ఎవరు కూడా ఇది మాట్లాడడానికి కాదు కదా సార్. అది సార్ ఇక్కడ 200 యూనిట్ల విద్యుత్ బిల్లు కానీ గ్యాస్ కానీ తర్వాత రుణమాఫీ కానీ చాలామందికి కాలేదు సార్ ప్రజలకి. అది ఎవరికి చెప్పాలన్నా కూడా అర్థం కాని పరిస్థితులు అయోమయంలో ఉన్నారు. దానిపైన మీ పార్టీ కానీ మీరు కానీ ఏం చేయదలుచుకున్నారు? చాలా వరకు అయినా సార్ ఇక్కడ అప్పరటిపల్లి గ్రామ పంచాయతీలో 99% కంప్లీట్ అయినాయి సార్. ఒక 5% మాత్రమే ఉన్నాయి. అవి కూడా మండల ఆఫీస్లో అప్లికేషన్లు ఇచ్చేసాం. అవి కూడా కంప్లీట్ మా పెద్దలు తీసుకొని అవి కూడా కంప్లీట్ చేస్తాం సార్. సార్ ఇప్పుడు సర్పంచ్ పరిపాలన అయిపోయింది సార్, ఒక 6 మంత్గా వస్తుంది. అక్కడి నుంచి స్పెషల్ ఆఫీసర్లా పెట్టడం జరిగింది సార్. ఎక్కడ కూడా గ్రామ పంచాయతీలలో చెత్త పేరుకుపోయి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ సమస్యలు కూడా చెప్పే పరిస్థితులు లేదు ఎవరికి. ఈ సర్పంచ్ ఎన్నికలు ఎందుకు జాప్యం జరుగుతుంది, ఎందుకు ఆపుతున్నారు? కులగణన అనే ఒకటి ప్రభుత్వం ఒకటి మా హామీ ఇచ్చింది కాబట్టి ఆ రోజుల్లో దానికి కులగణన గురించే ఆపారు సార్. దాని గురించి కులగణన అయిన తర్వాతనే బీసీ దాన్ని తీసిన తర్వాతనే ఎలక్షన్ పెడతామని చెప్పారు కాబట్టి దాని గురించి జాప్యం చేస్తుంది సార్. అంతే సార్ గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా వన్ డే కులగణన చేసింది సార్. అప్పుడు కాంతి ఇప్పుడు ఎలా సాధ్యమవుతుంది? ఇది కేంద్ర ప్రభుత్వం కాదు సార్. అప్పుడు ఉన్నారు ఆయన రాష్ట్రంలో ఉంటాడుగా, ఆయన నుంచి కాలే. ఈయన కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం కాదు సార్, పైకి వెళ్ళి కింద దాకా వాళ్ళ ఆలోచనతోటి చేస్తారు సార్. ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎస్సీ వర్గీకరణ చేసింది మంచిదే కదా సార్. చాలా రోజుల నుంచి పోరాడుతున్నాం కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసిన అది కూడా మంచిదే కదా సార్. సార్ ఈ ఎస్సీ వర్గీకరణ ఫలితం మందకృష్ణ మాదిది అనుకోవచ్చా, కేసీఆర్ అనుకోవచ్చా, రేవంత్ రెడ్డిది అనుకోవచ్చా? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డిది అనుకుంటాం కదా సార్. అంటే మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళ శ్రమ వృధా అంటారా? ఏం కాదు, ఆయన పోరాడితేనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ పోరాటాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకొని కంప్లీట్ చేయించింది అనుకున్నాను సార్. సార్ రేవంత్ రెడ్డి ఈ ఆపుతున్నాడని చెప్పేసి కొంత ప్రతిపక్షాలు అంటున్నమాట సార్, ఎంతవరకు కరెక్ట్? ప్రతిపక్షాలకు ఏముంటుంది సార్, ప్రతిపక్షాలకు ఉండేది ఎప్పుడు బురద జల్లని ఆలోచన తప్పించి ఇంకా వాళ్ళకు ఆలోచన ఇంకా ఉండదు కదా సార్. వాళ్ళకి ఇప్పుడు ఏం పదవులు ఉన్నాయి, ప్రభుత్వాలు లేవు, వాళ్ళకు ఏం చేయాలి, ఇంట్లో కూర్చొని నిద్ర పట్టదు వాళ్ళకు. కాబట్టి ఇప్పుడు ఎవరు విన్న ఎవరితో బురద జల్లితే తప్పించి ఇంకా వాళ్ళకి వేరే సబ్జెక్ట్ అనేది ఉండదు కదా సార్. అందుకోసానికి పొద్దున్న లేస్తే వాళ్ళకి ఏదో చేయాలి, ఏదో మాట్లాడాలి, అభివృద్ధి చేస్తలో ఏదో మాట్లాడాలి. వాళ్ళ నుంచి కాదు కాబట్టి చేస్తలో ఏదో మాట్లాడతారు వాళ్ళకి. సార్ గత ప్రభుత్వంలో ఒక విలేజ్లో పుట్టకొడుగులా పుట్టుకొచ్చిన బెల్ట్ షాపుల పైన మీరు ఎలాంటి ఉక్కుపాతం మోపబోతున్నారు? మీ ప్రభుత్వం అట్నే కొనసాగిస్తుందా, నిర్మూలించడం కోసం కృషి చేస్తుందా? ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది సార్. ఏం చేయాలన్న దాని మీద మొత్తం ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకుంటారు. దాని విషయంలో ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది సార్. అది సార్ గత ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి రక్షణ కలిగింది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి రక్షణ ఇవ్వబోతుంది సార్? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మహిళల ప్రభుత్వం సార్. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆనాటి ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ నుంచి మహిళల ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల వైపు ఎక్కువ శాతం మొగ్గు చూపి మహిళలకు ఎటువంటి కార్యక్రమం కూడా హాని జరగకుండా చేస్తుంది సార్. హాని కలుగుతలేదని మీరు అంటున్నారు. దళిత మహిళలను పోలీసు వాళ్ళు చిత్రహింసలు పెట్టి కొట్టడం జరిగింది. వాళ్ళపైన ఇంతవరకు ఎలాంటి శిక్ష కూడా వేయలేరు సార్. మరి మీరేమో మంచి ప్రభుత్వం అంటున్నారు, మహిళలకు న్యాయం చేస్తున్నారు. ఎక్కడ జరుగుతుంది సార్ న్యాయం? ఇప్పుడు మంచి ప్రభుత్వమే సార్. మంచి ప్రభుత్వం ఎన్నో నోట్లు ఒక్కటి జరుగుతుంది, దాన్ని యాక్షన్ తీసుకుంటూనే ఉన్నారు సార్. తీసుకుంటూనే ఉన్నారు. కానీ నేను ఇప్పుడు ఏం చెప్పిన సార్, ప్రతిపక్ష పనులకు ఏది లేదు కాబట్టి ఈ బురద కార్యక్రమం చేస్తుంటారు సార్ వాళ్ళకి. సార్ ఇక్కడ ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ అందుబాటులో ఉండకపోవడం, ప్రజలకు ఆ సేవలు చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ సార్? అందుబాటులోనే ఉంటారు సార్, అందుబాటులోనే ఉంటారు. కానీ ఇప్పుడు వేరే పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీలు, వాళ్ళు ఏం చెప్పాలి,
వాళ్ళు ఏం చెప్పకుండా ఈ మాట చెప్పేస్తారు సార్. అందువల్ల ఎంపీపీ కానీ జడ్పీటీసీ గారు కానీ అందుబాటులోనే ఉంటారు, వాళ్ళు అందుబాటులోనే ఉంటారు. ఏ సమస్య కానీ ఫోన్లలో మాట్లాడుతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఇక్కడ అప్పటిపల్లి అనేది ఒక పార్టీ రెండు పార్టీలు ఉంటాయి కదా సార్, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ. వీళ్ళకు ఏం దొరకదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద బురద ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అటువంటి వాళ్ళు మాత్రమే ఆ జోలి చెప్తారు సార్, వేరే వాళ్ళు చెప్పారు ఆ జోలి. సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు అండ్ కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలకు తేడా ఏంటి? కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకాలు ప్రజలకు నేరుగా వెళ్ళిపోయినాయి సార్. బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పథకాలు ప్రజలకు రాలేదు సార్. దళిత బంధన్ పెట్టిండు, ఎక్కడో ఒక దిక్కు చేసారు. 3 ఎకరాల భూమి అని పెట్టారు, ఎక్కడో ఒక దిక్కు చేసారు. డబల్ బెడ్రూమ్ అని పెట్టారు, ఎక్కడో ఒక దిక్కు చేసారు. ఎంత సార్ ఇక్కడ పెట్టిన పథకం, కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకము అక్కడ ఎప్పుడైతే సంతకం పెట్టిన వారం రోజుల్లో ఇక్కడ ఈ గ్రామానికి చెందుతుంది సార్. సార్ గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ ఈ విలేజ్లో ఎన్ని అమలైనాయి సార్? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటి కూడా అప్పరటిపల్లి గ్రామంలో మండలానికి కూడా కాలేదు సార్. అప్పరటిపల్లి గ్రామంలో కానీ మండలంలో కానీ తాలూకాలో కూడా ఎక్కడో ఒక ఊర్లో అయిందంటారు, కానీ తాలూకాలో కూడా ఎక్కడ మాకు అంత కనిపించలేదు సార్. ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఉన్న ఊర్లో అయిందని చిన్న, అంతేగాని ఎక్కడ కూడా ఏ విలేజ్లో కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన వాళ్ళు ఇస్తారు వీళ్ళు. సార్ మీరు కూడా దళితులని తెలిసింది సార్. గత ప్రభుత్వంలో దళిత బంధు అమలు కోసం మీ కృషి ఏంటి? దళిత బంధు అమలు కోసం కృషి మాకు ఇప్పుడు జనవులకు గ్యారంటీలు పోతేనే కదా సార్ మాకు కృషి పడేది. అది పోనప్పుడు ఎట్లా కృషి పడతాం సార్. ఎక్కడో వస్తే ఇక్కడ వచ్చిన తానే సంతోషపడతారు, కానీ రాని జనానికి వాళ్ళు ఎంత ఆశపడ్డారో వాళ్ళంతా నిరాశలు పడ్డారు సార్. వాళ్ళు ఎంత ఆశపడో అంత నిరాశలు పడ్డారు. కాబట్టి జనం ఎంత వ్యతిరేకం ఉందో ఆ వ్యతిరేకంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్నమాట నిలబెట్టుకోవడం సేపు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సార్ ఇప్పుడు మీరు పదవుల కోసం పార్టీలో ఉంటున్నారా, ప్రజాసేవ కోసం పార్టీలో ఉంటున్నారా? రానున్న ఎన్నికలల్లో మీరు ఎలాంటి పోటీ చేయబోతున్నారు? నేను ప్రజాసేవ పార్టీ గురించి, ప్రజాసేవ పార్టీలా ఉండుకుంటూనే ప్రజాసేవ జీతం అన్న ఆలోచనతో సేవ చేస్తున్నాను సార్. అంటే ఇప్పుడు ఏమైనా పదవులకు ఆశిస్తున్నారా సార్? ఇక రేపు జనం నిర్ణయం ఏం తీసుకుంటే దాని మీద ఆధారపడి ఉంటుంది సార్. సార్ ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ రాబోతున్నాయి సార్. ఈ ఎన్నికలను ఉద్దేశించి మీరు మహిళలకు కానీ, ఓటర్లకు కానీ ఓటు విలువను ఏ విధంగా మీరు అలా దృష్టికి తీసుకెళ్తారు? ఓటు మీరు ఏ విధంగా అడుగుతారు? ఒకసారి ఆ ఓటర్లకు చెప్పడానికి ప్రయత్నం చేస్తారా సార్? ఈ 6 గ్యారంటీలు ఇచ్చాం కదా సార్. 6 గ్యారంటీల మీద ప్రభుత్వం 6 గ్యారంటీలు పెట్టింది కాబట్టి మహిళలకు ప్రతి ఒక్కటి చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది. కాబట్టి ఇప్పటివరకు కొన్ని అమలైనాయి కాబట్టి ప్రతి ఒక్కటి అమలు చేసిన దాన్ని బట్టి మేము ప్రజలకు వెళ్ళిపోయి ఆ ఓటును అడుగుతాం సార్. మేము చేసిన సేవను, గతంలో చేసిన సేవను, రేపు చేయబోయే సేవను, ఇవన్నీ మేము జనంలో తీసుకుపోయి చెప్పి ఓట్లు ఆడుకొని రేపు ప్రభుత్వాన్ని, మా గ్రామ పంచాయతీ మళ్ళీ మండల స్థాయిలో భారీ మెజార్టీతోటి మొన్న ఏ టైంలో అయితే మొన్న గెలుపుకొచ్చిన మండల ఇప్పుడు కూడా అదే టైంలో సేమ్ టైంలో గెలుపుకొస్తాం సార్. సార్ లాస్ట్ అండ్ చివరిగా మండల స్థాయిలో మీరు ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ ఎన్ని గెలుచుకోబోతున్నారు సార్? మండల స్థాయిలో దాదాపు ఇప్పటివరకు 14 వచ్చినాయి సార్. మా తాన మొన్న టర్ను కాలేదు, మొన్న టర్ను సగానికి సగం వచ్చినాయి. రేపు 14 గెలుస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.